హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. గుజరాత్ రాష్ట్రం నక్క తోకని తొక్కిందేమో. ఎందుకంటే ఇప్పటికే ఆ స్టేట్స్ కి ఒక బుల్లెట్ ట్రైల్ ప్రాజెక్ట్ ఉండగానే ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా అదే రాష్ట్రానికి దక్కింది. అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుంటుంది. అనేలోగానే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి కూడా బుల్లెట్ రైలు ప్రతిపాదన వచ్చేసింది. సాధారణంగా ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లాలంటే సుమారు 12 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైల్లో అయితే కేవలం 3.5 గంటలే పడుతుంది. ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్ లో 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. కాబట్టి ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించి రైల్వే శాఖ సమగ్ర నివేదికను కూడా ఖరారు చేసింది. ఆ నివేదికను బట్టి చూస్తే ఈ బుల్లెట్ రైలు హిమ్మత్ నగర్, ఉదయ్పూర్, బిల్వారా, చిత్తోర్గఢ్, అజ్మీర్, కిషన్గఢ్, జైపూర్, రేవారి, మనేసర్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ తమ మేనిఫెస్టోను అందుకు అనుగుణంగానే ఉత్తర, దక్షిణ, తూర్పు భారతదేశంలో ఒక్కో బుల్లెట్ రైళ్లను నడుపుతున్నామని హామీ ఇచ్చింది. కేంద్రం ఆమోదించిన 6 కొత్త హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల ప్రణాళికలో అహ్మదాబాద్ ఢిల్లీ బుల్లెట్ రైళ్లు కూడా ఒకటని తెలుస్తుంది. దేశంలోని రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా పర్యాటకాన్ని కూడా మరింత ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్రం చెబుతుంది. ఈ నేషనల్ హై స్పీడ్ రైలు కార్పొరేషన్ తుది లైన్ ఆన్లైన్మెంట్ కోసం 2020 సెప్టెంబర్లో బిల్డింగ్ ప్రక్రియను చేపట్టింది. ఇక బుల్లెట్ రైలు ప్రణాళిక ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కార్పొరేషన్ ఈ ఏరియాలో సర్వేలు నిర్వహించింది. అహ్మదాబాద్ ఢిల్లీ మధ్య దాదాపు 900 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తారు. దానివల్ల అహ్మదాబాద్ నుండి ఢిల్లీ రావడానికి 9 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ బుల్లెట్ రైలు సబర్మతి స్టేషన్ నుంచి మొదలవుతుంది. అహ్మదాబాద్ నుండి ఢిల్లీ వెళ్లే మార్గంలో 7 స్టేషన్లు ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఈ రైలు ఢిల్లీకి చేరుకుంటుంది. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు 2026లో పరుగులు పెడుతుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.